ఉన్న ఇల్లు సిరులకు నెలవు, లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇంటిగా చెబుతారు. కానీ అలాంటి లక్ష్మీదేవిని కడుపులో పిండంగా ఉండగానే కొందరు చిదిమేస్తున్నారు. వారికి నచ్చ చెప్పాల్సిన కొందరు డాక్టర్లు సైతం కాస్ల కక్కుర్తికి భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. నేడు బాలికా దినోత్సవం సందర్భంగా అందరి టీవీ వారి మహిళా టీవీ ప్రత్యేకం. ప్రతి సంవత్సరం జనవరి 24న బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు. ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో భ్రూణ హత్యలకు అధికారులు పూర్తి స్థాయిలో నివారించలేకపోతున్నారు. ఆడపిల్ల అని చెప్పడం నేరమని తెలిసినా కూడా కొందరు డాక్టర్లు చెప్పడమే కాకుండా కడుపులోనే చంపేస్తున్నారు. ఆడపిల్లకు అసలు రక్షణ లేకుండా పోయింది. కడుపులో ఉన్నప్పటి నుండి మొదలు పెరుగుతున్న ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో వీటన్నిటిని అడ్డుకట్టి వేసినప్పుడే ఆడపిల్ల పుడుతుంది, స్వేచ్ఛగా పెరుగుతుంది అని చెప్పవచ్చు.